నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. దీని నిర్మాణం కోసం 1400 కోట్ల రూపాయలతో ఈ యొక్క అంచనా వ్యయంతో ఈ రూట్లో నిర్మించాలని నిర్ణయించింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అయితే వినిపించింది. ఏపీలో మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎయిర్పోర్ట్ అయితే కానుంది. దీనికి కేంద్రం ఓకే కూడా చెప్పింది. నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ను అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసేలా ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం అయితే తెలిపింది. అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ను అనుసంధానం చేసేలా ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం అయితే తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిజాంపట్నం హార్బర్ను అనుసంధానించేలా ఈ నేషనల్ హైవే నిర్మాణానికి ఇది కల్పనుంది. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అలాగే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. లోతైన అధ్యయనం జరిపిన తర్వాత కన్సల్టెన్సీ ఏజెన్సీ కేంద్రం ప్రభుత్వానికి 4 అలైన్మెంట్ ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. భూసేకరణకు అయ్యే ఖర్చు, ఆర్థికపరమైన సాధ్యాసాధ్యాలు కాకుండా దూరం వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నటువంటి అనంతరం ఏజెన్సీ 4 అలైన్మెంట్లను ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. సుమారుగా 1400 కోట్ల ఖర్చుతో 48 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇది 1400 కోట్లతో 300 కోట్లు భూసేకరణకు గాను, మిగతా మొత్తం హైవే నిర్మాణం, వంతెన ఏర్పాట్ల కోసం ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. దాదాపు 24 చోట్ల ఈ హైవే నదిని కాలువలపై వెళ్లాల్సి ఉంటుందని ఏజెన్సీ గుర్తించినట్లు తెలుస్తుంది. సుండూరు సమీపంలో రైల్వే ట్రాక్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కన్సల్టెన్సీ ఏజెన్సీ రైల్వే ట్రాక్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, కాలువ క్రాసింగ్ పాయింట్ల వద్ద హై లెవెల్ వంతెల నిర్మాణాన్ని ప్రతిపాదించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతులు రాగానే 6 నెలల్లోపు భూసేకరణ పూర్తి చేసి ప్రభుత్వం ఉండాలని సూచిస్తుంది. భూసేకరణ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కారణంగా తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మత్స్యకారుల అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు పెరుగుతాయని, ఫలితంగా మత్స్యకారులు మెరుగైన ధరలకు దక్కుతాయని అధికారులు కూడా చెప్తున్నారు. ఈ ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ద్వారా సూర్యలంక, బాపట్ల బీచ్లకు చేరుకోవడం కూడా సులువవుతుంది. దీంతో ఈ ప్రాంతాలకు సందర్శకులు పెరుగుతారని, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం త్వరలోనే పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు కూడా ఇప్పటికే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్కు సంబంధించిన భూమిలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేసింది. అది ఫ్రెండ్స్, నిజాంపట్నం ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ షిప్పింగ్ హార్బర్ నుంచి ఈ యొక్క అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసేటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.